ఒక కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. ఇండియన్ ఆయిల్‌లో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది. అప్లికేషన్ పెడితే చాలు ఇంటర్, 10th డిగ్రీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ బోత్ కెన్ అప్లై. నో ఎగ్జామ్, నో ఎక్స్పీరియన్స్. ఫీజు కూడా ఏం లేదు, ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వ్యూ అయింది పేజ్. ఇక్కడ చూసుకోవచ్చు వాట్స్ న్యూ అని ఉంది. దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆస్పిరెంట్ డివిజన్ 2025-2 అని మెన్షన్ చేశాడు. బట్ మనకి అందులో మెన్షన్ చేసింది 3 కాబట్టి దీనిపైన ఎన్ఏపిఎస్ ఆర్ ఎన్టీపీఎస్లో మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన ఈమెయిల్, పాస్వర్డ్, అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎన్టీపీఎస్లో మీరు లాగిన్ అయి ఉంటే లాగిన్ విత్ ఆధార్ నెంబర్ టైప్ చేసి క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని సెండ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎన్ఏపిఎస్లో రిజిస్టర్ చేసుకునేది. అండ్ మీకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్ అనేది వ్యూ అవుతుంది. సో తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే మీకు ఫోటో అన్నీ వ్యూ అనేది అవుతున్నాయి. అవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేయడమే. ఇది అప్లికేషన్ ప్రాసెస్. చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి జాబ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 12/2/2026 రోజు అయితే రిలీజ్ అయిందనమాట. ఇందులో గ్లోబల్గా 500 కంపెనీస్ అయితే ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరైతే ఇండియన్ నేషన్ ఉంటారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ నేషన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రతిదీ ఇందులో డిస్కస్ అనేది చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడ్ కార్పొరేట్ అటెండెంట్ ఆపరేటర్కి సంబంధించి 3 years బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే 12 months అయితే ఉంటుంది. 12 months తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సీట్స్ చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అందరికీ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి అన్నమాట. సో అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఆస్పిరెంట్ ఫిట్టర్కి సంబంధించి ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో ఫిట్టర్లో వాళ్ళు 2 years పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ 12 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి
టోటల్ వచ్చేసి 32 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 13, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 7, అలాగే ఓబీసీ వాళ్ళకి 4, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే అన్ని కేటగిరీస్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. టెక్నీషియన్ ఆస్పిరెంట్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ రిఫరెన్స్కి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 12 months పీరియడ్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 53 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ టెక్నీషియన్ ఆస్పిరెంట్కి సంబంధించి డిసిప్లిన్ మెకానికల్కి సంబంధించి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేస్తుంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 12 months పీరియడ్ అయితే ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ 37 టోటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టెక్నికల్ ఆస్పిరెంట్ డిసిప్లిన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎవరైతే 3 years ఎలక్ట్రికల్ డిప్లొమా ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 12 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. 68 వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఆస్పిరెంట్ డిసిప్లిన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 12 months పీరియడ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 20 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ న్యూ వేకెన్సీ అప్డేట్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్కి చాలా చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ ట్రేడ్ ఆస్పిరెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఎవరైతే 9th class పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 12 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ట్రేడ్ ఆస్పిరెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ స్కిల్స్ అయితే అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో 9th classతో పాటు స్కిల్ సర్టిఫికేట్ ఏదైనా డాటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు ఎక్కడైనా నేర్చుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 12 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. 5 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే అందులో ప్రొవైడ్ చేశాడో అది కంప్లీట్ అయి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఏజ్, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. నెక్స్ట్ డాటా ఆఫ్ రికరింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. 31 to 2026 వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. అండ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే నో రిటర్న్ టెస్ట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో రిటర్న్ టెస్ట్ ఏముండకుండా మీరైతే NAPSలో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసైతే మీకు మీ సబ్జెక్టు బేస్డ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసి వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరైతే డైరెక్ట్గా పోస్ట్లోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే www.iocl.comలోకి వెళ్తే మీరైతే డైరెక్ట్గా పేజ్ అనేది వ్యూ అవుతుంది. తర్వాత వాట్స్ న్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ రిఫరెన్స్ 2025-3 అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్కి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ NAPSలో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను క్లియర్గా అన్నిట్లలో మెన్షన్ చేస్తున్నాను, అయినా అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎనీ 1 పోస్ట్కి అయితే
అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. లాస్ట్ డేట్ వచ్చేసి 25/2/2026 రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ ముందు వరకే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఆ రోజే అప్లై చేసుకుంటే మీకు ఒకవేళ మీ అప్లికేషన్ కంప్లీట్ కాకపోవచ్చు, అలాగే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కూడా అవ్వచ్చు ఇన్ కేస్. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ డేట్ వచ్చేసి 25/2/2026 రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ లిస్ట్ ఏ రోజు అంటే 3/3/2026 రోజు అయితే లిస్ట్ అనేది ఓపెన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని కాల్ చేస్తారు. అండ్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు మీ పోస్ట్లకు అయితే తీసుకుంటారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎవరైతే కొత్తగా అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మీ సేవకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. లేదంటే మీ దగ్గర ట్యాబ్ లేదా ల్యాప్టాప్ అనేది ఏదైనా ఉంటే డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ www.ioci.com అనేది ఉంది. దీన్ని నేను మీకు బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతోనే ఇలా